తాడిపత్రిలో రావణ రాజ్యం నడుస్తుంది. అధికారం చేతిలో ఉంది కదా అని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారక్కడ. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు 3 నెలలకు నిన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన అలా వెళ్లిన వెంటనే జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంటి ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తు జేసీ వర్గీయుల దాడి నుంచి త్రుటిలో మురళి తప్పించుకున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి అంతటా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోంశాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా జేసీపై కే పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. నా హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారు. నన్ను చంపి తాడిపత్రిలో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ భావిస్తున్నారు. 2006లో మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతా త్వరలో తాడిపత్రికి వెళ్లి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అండగా ఉంటాని అన్నారాయన.